శ్రీలంక లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 800వ వికెట్ తీసిన గ్రౌండ్ ఇదే. ఆ 800వ వికెట్ ఎవరో కాదు, మన ఇండియన్ ప్లేయరే. అతను ఎవరో తెలిస్తే మీకు కామెంట్ చేయండి మామ. ఎక్కడికి వెళ్ళినా ఇదేం మాయిదారు సంతో హగ్గులు చేసుకొని ఫోటోలు బొక్కల్లో దూరిపోయి మరీ ముద్దులు పెట్టేసుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ దొరికారు రస్సామి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గాలే ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అబ్బా. ఇప్పుడు హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ఈ రోజు మీకు శ్రీలంకలోని గాలే సిటీని అయితే చూపించబోతున్నా. గాల్ అంటారు, గాలే అంటారు, జిఎల్ఎల్ఈ అబ్బా గాలే ఇక్కడ వేస్తా చూడండి. గాలే సిటీని అయితే మీకు చూపించబోతున్నా. మీరు ఇప్పుడు వరకు చూసిందంటే ఒక కాయిన్కి ఒక సైడ్ మాత్రమే, అంటే కాయిన్కి బొమ్మ ఇటు వైపు ఉంటుంది, ఒక సైడు బొరుసు ఇంకో వైపు ఉంటుంది కదా. మీరు ఇప్పుడు దాకా చూసింది బొమ్మ వైపే. బొరుసు అనేది ఎలా ఉంటుందంటే మనకి సౌత్ నార్త్ ఎలాగో వీళ్ళకి కూడా అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందబ్బా. మిరిస్సా గాలే ఈ సిటీలు మాత్రం బీచ్లతో పబ్బులతో మంచిగా జాయ్ఫుల్, అసలు ఎంజాయ్ మామూలుగా ఉండదురా మామోయ్, అదిరిపోదురాయి అది. మరి ఈ వీడియోలో మీకైతే గాలే సిటీని అయితే మంచిగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ అయితే ఏం లేదబ్బా, గట్టిగా ఒక లైక్ చేసి ఏదైనా కామెంట్ చేయండి. ఈ శ్రీలంక సిరీస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి చాలు, ఓకేనా? ఇంకా వీడియో అయితే పూర్తిగా చూసేయండి. లెట్స్ గో. గాల్ బస్ స్టాండ్ ఇదే, ఆ పక్కనే చూడండి రైల్వే స్టేషన్ కూడా అదే. మనం ఇప్పుడు వచ్చిన బస్ అయితే ఇదే, మనల్ని అయితే ఇక్కడ డ్రాప్ చేసాడు. ఫస్ట్ అయితే పక్కనే మన హాస్టల్ ఉంది, హాస్టల్కి వెళ్ళి ఒకసారి హాస్టల్ చూపించేస్తారండి. సిటీ చూసారా ఎలా ఉందో ఈ బస్ స్టాండ్లు అవన్నీ. ఒకప్పుడు డచ్ వాళ్ళైతే పరిపాలించిన ప్రదేశం ఇది. ఇంకా దీని గురించి చాలా ఇష్టం ఉంది, తెలుసుకుందాం. ఇది చూడండి గాలేలో స్కూలు. వాళ్ళు ఏం మెన్షన్ చేశారు, విద్యాలోక కాలేజ్ గాలే అని రాశారు. కానీ ఇక్కడ అందరూ స్కూల్ పిల్లల్లో ఉన్నారు. మరి లేదు అంటే మామూలుగా మనకి ఎలా ఉంటుందంటే కొన్ని స్కూల్స్లో ఇంటర్ కూడా 1-2 ఉంటుంది కదా, అలా ఉంటుంది అనుకోండి. దీంట్లో పిల్లలు చూడండి, వాళ్ళ స్కూల్ డ్రెస్ మనకి సేమ్ మన గవర్నమెంట్ స్కూల్లో వైట్ షర్టును కింద బ్లూ కలర్ డ్రాయర్ ఉంటుంది కదా, సేమ్ అలాగే వీళ్ళు కూడా అంతే. ఇదే మన హాస్టల్. రిసెప్షన్ ఇది. హాస్టల్ పైకి వస్తే ఇక్కడ ట్విన్ రూమ్స్ అంటే సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి, అలాగే డార్మెటరీస్ ఉన్నాయి. ఇది మన డార్మెటరీస్ ఇలా కింద పైన 1 2 3 4 5 6 ఈ రూమ్లో 6 ఉన్నాయి. ఇది అవుట్ సైడ్ వ్యూ. బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంది. మీకు దగ్గరలో ఉన్న హాస్టల్ అంటే బెటర్ ఇదే. ఈ హాస్టల్ పేరు ఎల్లా బ్యాక్ ప్యాకర్ హాస్టల్, ఓకేనా? ఇది వచ్చి పెర్ డేకి వీళ్ళు ఛార్జ్ చేసింది అనేది 1500 ఛార్జ్ చేశారు. శ్రీలంకన్ కరెన్సీలో 1500 ఛార్జ్ చేశారు. అదే సపరేట్ రూమ్ కావాలనుకుంటే 3000 ఉంది. అలాగే ఏసీ రూమ్లో సపరేట్ రూమ్ 4000 ఉంది. మీకు ఏది కావాలంటే అది, దాన్ని బట్టి మీరు కప్పులు వస్తున్నారా సింగిల్గా వస్తున్నారా దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళిపోయి చూడాల్సిన ప్లేస్ అన్నీ చూసేద్దాం. అని వెళ్ళిపోదాం. కారులు చూసారు ఇక్కడ ఎలా ఉన్నాయో చూడండి. నిస్సాన్ సన్నీ కార్ అంట, ఎప్పుడో పాతకాలం నాటి కారు అబ్బా. ఇప్పటికీ వీళ్ళు వాళ్ళే వాడుతున్నారు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది చూసారా, మొత్తం బీచ్. అదంతా రోడ్డుకి ఆనుకునే బీచ్ ఉంటుంది, ఆ రోడ్డు పక్కనే బీచ్. మొత్తం మామూలుగా ఉండదు, మరి రచ్చ రంబులలో ఉండదు అంతా. శ్రీలంకలో మాత్రం డ్రెస్సెస్ చూసారా, ఇదిగో అది ఆమె చూసారా ఎలాగ అంటే వాళ్ళు వయసుతో సంబంధం లేదు. ఏజ్డ్ అయినా సరే, యంగ్ పీపుల్స్ అయినా సరే, ఏజ్డ్ అయినా సరే, నార్మల్గా యంగ్ అయినా సరే, మ్యాక్సిమం డ్రెస్ మెయింటెనెన్స్ ఎక్కువగా అలాగే వేస్తున్నారు లోకల్స్ వాళ్ళు మాత్రం. అలాగే వాళ్ళ శారీ కట్టే విధానం కూడా చాలా వెరైటీగా ఉంటుంది. కొంచెం మనకి ఏంటంటే మార్వాడీస్ అంటారు కదా, అలాగా కొంచెం అలాగా, మొత్తం అలా కాదు కానీ ఆ స్టైల్లో ఉంటుంది. ఓ ఇవన్నీ షాపింగ్ ఇక్కడంతా. శ్రీలంకలో పీపుల్స్ బ్యాంక్ ఒకటి, ఈ సైలాండ్ బ్యాంక్ ఒకటి చాలా ఫేమస్ అనుకుంటా, చాలా చోట్ల ఉంది. ఇదంతా షాపింగ్ ఏరియానే. ఇది మొత్తం చూసారా, బట్టల దుకాణాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ బట్టల కొట్లు, వాచ్లు అయ్యే ఉన్నాయి ఇటువైపు మొత్తం. శ్రీలంకలో ఒక్కసారి కేఎఫ్సీని చూసొద్దాం. ఇక్కడ కాస్ట్లు ఎలాగ ఉంటాయో, మన కాస్ట్ ఇక్కడ కాస్ట్కి వేరియేషన్ ఏంటో చూద్దాం.
ఇక్కడ కాస్ట్లు చూడండి ఎలా ఉన్నాయో. మన దానికి ఇక్కడికి కాస్ట్ వేరియేషన్ అయితే ఉంది. మామూలుగా హాట్ అండ్ క్రిస్పీ మనకి ఎంత 2 పీసెస్ అంటే 180 రూపాయలు 200 ఉంటుంది అనుకుంటా. ఇక్కడేమో మన కాస్ట్ ఇక్కడికి అయితే చాలా వేరియేషన్ ఉంది. ఇక్కడ 2 పీసెస్ హాట్ అండ్ క్రిస్పీ చూడండి 1170 అంట. నేను 1 రెగ్యులర్ చికెన్ బిర్యానీ అండ్ 1 పెప్సీ అయితే ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి. మన కేఎఫ్సీకి ఇక్కడ కేఎఫ్సీకి వేరియేషన్ ఉంది. ఫుడ్ సేమే ఉంటుందేమో కానీ కాస్ట్ వేరియేషన్ అయితే ఉంది. జస్ట్ ఇక్కడ ఫుడ్కి ఇబ్బంది పడిపోతున్నా. నోటికి బిర్యానీ దగ్గర చాలా కాలం అయిపోయింది. అందుకే ఇక్కడికి వచ్చి ట్రై చేస్తున్నా. తినేసి ఫస్ట్ తర్వాత ఈ ప్లేస్ అన్నీ చూసేద్దాం. ఇదిగోండి బిర్యానీ ఇది వచ్చేసింది. చిన్న కప్పు అండ్ పెప్సీ ఒకటి. ఇది 1000 రూపాయలు వేసారు. అది మరి చికెన్ తిని 2 రోజులు అయిపోయిందో. రేపు శ్రీలంక వదిలి వెళ్ళిపోతున్నాం. ఈరోజు దొరికింది అబ్బా కేఎఫ్సీ సరిగ్గా. బిర్యానీ కూడా ఉంది. బిర్యానీ బాగా కానీ ఏదో ఒకటి తినేసి బయటికి వెళ్ళిపోదాం. మధ్యలో ఇక్కడ చూసారా కోడిపుంజి స్టాట్యూ ఉంది. మరి ఏంటిదో మరి అక్కడ ఇటువైపు ఒక ఆర్మీ జవాన్ అయితే స్టాట్యూ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అంతా గాలే ఇంటర్నేషనల్ స్టేడియం. మా ఇండియా శ్రీలంక మ్యాచెస్ ఇక్కడ చాలా చాలా జరిగినాయి. కుదిరితే లోపలికి వెళ్ళి చూపిస్తా. బస్సులు మాత్రం భలే కలర్ఫుల్గా ఉంటాయి అబ్బాయి. ఎక్కడ చూసినా శ్రీలంకలో మాత్రం. ఇక్కడ ఒక జవాన్ స్టాట్యూ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు ఎదురుగా కనిపించేదే క్లాక్ టవరు. కానీ ఆ గడియారం తిరగట్లేదు. నీ 10 దగ్గర ఆగిపోయింది. అరే బ్యాటరీ వేయండి రా దాంట్లో. ఆగిపోయింది అది. ఇదిగోండి ఇదే గాలే డచ్ ఫోర్ట్. మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపించేది ఫస్ట్ వరల్డ్ వార్ మెమోరియల్. ఇది దాన్ని గుర్తుగా అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ. మీకు ఇదిగో చూడండి. ఇది మీకు ఫోర్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇక్కడ సర్కిల్లో ఉంటుంది. మీకు దీని బ్యాక్ సైడే మనకి గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇది. దాని లోపల కూడా తర్వాత వెళ్ళొచ్చంట. అటువైపు వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఈ డచ్ ఫోర్ట్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకుందాం. చూడండి ఎంతమంది ఫారినర్స్ వస్తున్నారు. ఈ బస్సుల్లో వచ్చి ఇక్కడ దిగుతున్నారు. ఇదిగోండి అప్పుడు యుద్ధంలో ఉపయోగించేవాళ్ళు కదా ఫిరంగులు వదిలేవాళ్ళు. అదే ఇది. దీన్ని వదిలేసినట్టున్నారు. మర్చిపోయారేమో మరి. ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. వీళ్ళు గొడుగులు వేసుకొని ఒక్కొక్కడు అరే ఏంది వీళ్ళు ఫోర్ట్ అనుకున్నారు ఏమనుకున్నారు వీళ్ళు అమ్ముకోవాలా. ఒక్కొక్కడు గొడుగులు వేసుకొని ఇద్దరు దూరిపోయి మొక్కలు అడ్డు పెట్టేసుకుంటున్నారు. సరిపోయింది. ఫోర్ట్ని ఇలా కూడా వాడుకుంటున్నారు వీళ్ళు. మామూలే కాదు. మనకి పార్కులు లాగా వీళ్ళకి ఫోర్ట్ ఇలా పనిచేస్తున్నట్టుంది. పాపం పోనీ వాళ్ళని చూపించకూడదు. పాపం ఏడుస్తారు. ముద్దులు పెట్టేసుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడ దొరికారు రసామి. అరే 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 ఎందుకురే నువ్వు అలాగే దూరిపోతున్నావు బాబు ఒక్కలో. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎలా ఉంది. బా చాలా బాగుంది అబ్బా. కలర్ఫుల్గా భలే కనిపిస్తుంది. ఇక్కడ ఫోర్ట్ది మొత్తం ఫోర్ట్ ఎలా ఉంటుందని మొత్తం ఎంత పెద్ద ఉంటుంది అనేది ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు. చూడండి ఎంత పెద్దదో. చాలా పెద్ద అబ్బాయి. ఇదిగో చూడండి అటువైపు అక్కడ కూడా చూసారా. ఇదంతా ఒకటే ఫోర్టు. వీళ్ళు వెనక హగ్గులు చేసుకోవడానికి ఎట్లకి బాగుంది ఈ ఫోర్ట్ అనేది. మా జీవితం సరిపోయారా బాబు. ఎక్కడికి వెళ్ళినా ఇదేం మాయిదారు సంతో. హగ్గులు చేసుకొని గిగ్గులు చేసుకొని ఫోర్ట్లు బొక్కల్లో దూరిపోయి మరీ ఉన్నారు. సర్లే మనం ఏం చేస్తాంలే కానీ ఎవడ ఆత్రం ఆడిది. మీకు ఇప్పుడు కనిపిస్తుంది గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. చూసారా ఇదంతా స్టేడియం. చక్కగా ఇక్కడ మనకి ఇండియా శ్రీలంక మ్యాచెస్ చాలా చాలా జరిగినాయి ఇక్కడ. అదిగో అటువైపు చూసారా మహేంద్ర రాజపక్స పెవిలియన్ ఉంటుంది. ఇంకో సైడ్ ఏమో ఫోర్ట్ ఎండ్ అని వస్తుంది. మనం క్రికెట్లో చూసినప్పుడు ఫోర్ట్ ఎండ్ రాజపక్స పెవిలియన్ ఎండ్ అని చెప్పి మెన్షన్ చేస్తారు కదా ఓవర్ చేంజ్ అయినప్పుడు. అదిగోండి ఒకటి అది. ఇంకోటి మనకు కనిపించే ఫోర్ట్ ఇది. భలే ఉంది కదా. ఎలాగైతే శ్రీలంకలో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం అయితే నేను చూసేసాను, మీకు చూపించేసాను. మన క్రికెట్ లవర్స్కి మామూలుగా ఉండదు. ఇదో పెద్ద హ్యాపీ.
మీకు ఎదురుగా కనిపించేదే ఫోర్ట్ క్లాక్ టవర్. ఆ గడియారం ఏం పని చేయట్లేదబ్బా, పోయినట్టుంది, క్లోజ్ చేసి ఉంది, పైకి వెళ్ళడానికి లేదనుకుంటా. ఎంతమంది ఉన్నారు చూడండి, జనాలు బాగున్నారు. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చింది ఫోర్ట్ క్లాక్ టవర్. ఇక్కడ చూడండి శ్రీలంకన్ ఫ్లాగ్. ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇలాంటిది, ఒరిజినల్ అబ్బు, డూప్లికేట్ ఏం కాదు, ఒరిజినల్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో ఒకటైన ఈ గాలే ఫోర్ట్ ని 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు, దాని తర్వాత 17వ శతాబ్దంలో డచ్ వాళ్ళు అయితే దీని నిర్మాణం అయితే చేశారు. చాలా అద్భుతంగా ఉంటుంది అబ్బా, చాలా పెద్దది ఈ ఫోర్ట్ అనేది అసలు. అలాగే ఈ గాలే సిటీలో డిసెంబర్ 26, 2004న భారీ తుఫాన్ వచ్చిందబ్బా. అప్పుడు వేలాది మంది అయితే చనిపోయారు. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న స్టేడియం ఉంది కదా, ఈ స్టేడియం అయితే మొత్తం పాడైపోయింది. 2004లో వచ్చిన సునామీ తర్వాత మళ్ళీ దీంట్లో డిసెంబర్ 18, 2007న శ్రీలంక ఇంగ్లాండ్ మ్యాచ్ తో అయితే ఇక్కడ మళ్ళీ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి అబ్బా. అలాగే గాలే ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో శ్రీలంకలోని లెజెండరీ బౌలర్ అయిన మొత్తయ్య మురళీధరన్ 800 వికెట్ తీసింది ఇక్కడే. అది మన ఇండియన్ ప్లేయర్ ప్రజ్ఞాన్ ఓజా అబ్బా. చాలా రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇండియా శ్రీలంక మ్యాచెస్ చాలా జరిగినాయి. ఇండియా కూడా మంచి రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదే గ్రౌండ్ లో కోహ్లీ, ధోని అనే మ్యాచెస్ కూడా ఉన్నాయి అబ్బా. చాలా చాలా బాగుంది. మీకైతే బాగా అద్భుతంగా ఈ గ్రౌండ్ ని చూపించాను అనుకుంటున్నా. ఒక్కసారి ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మీకు బీచ్ వ్యూ భలే ఉంటుంది. మొత్తం చూపిస్తా చూడండి. అదిగో వెళ్ళాలనుకుంటే మీరు ఇదిగోండి అంతా వెళ్ళాడు తిరగచ్చు, ఏముండదు బాబు. మొత్తం ఆ బీచ్ చూసుకుంటే వెళ్ళమే. మొత్తం ఈ కోటేగా, మనం చాలా చాలా కోటలు చూసాము. కాకపోతే ఇది ఎలా ఉంటుందని మీకు చూపించడం కోసం ఇక్కడికి వచ్చా. బాగుందిలేండి మొత్తం కోట అయితే. ఇక్కడ నుంచి మొత్తం మనకి ఈ సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది, స్టేడియం కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తున్నాయి. బాగుంది. ఇక్కడ నుంచి అది కిందకి వెళ్ళిపోయి ఇంకా చూడాల్సినవి చాలా ఉంటాయి, చూసుకుందాం. ఇది చూస్తుంటే మనకి ఏంటంటే చెన్నైలో మనకి తమిళనాడులో పాండిచ్చేరి ఉంటుంది కదా, సేమ్ అదే టైప్ ఆఫ్ లొకేషన్స్, కేఫ్లు, రెస్టారెంట్లు అన్నీ అలాగే ఉంటాయి. అబ్బాయి గోల్డ్ చూసారా కారు, గాలే రెస్టారెంట్ అంట అది. స్ట్రీట్ చూసారు ఎలా ఉందో, క్లాసీ లుక్, చాలా బాగుంది. మీకు ఎటువంటి సేమ్ ఇలాంటి కెఫేస్, రెస్టారెంట్లు మనకి సేమ్ మనకి పాండిచ్చేరిలో ఉంటుంది, సేమ్ ఇలాగే ఉంటాయి. మీరు అలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడ దాకా అసలు పాండిచ్చేరిలో కూడా చాలా బాగుంటుంది. నైట్ బాగుంటుంది ఇక్కడ, లైట్స్ వేసి ఇంకా సూపర్ చేస్తారు. ఇవన్నీ ఇక్కడే కదా డైనింగ్, మొత్తం డిన్నర్ చేయడానికి అన్నిటి ప్లేస్ ఇదే కాబట్టి బాగుంటుంది నైట్. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే లైట్ హౌస్ వచ్చేస్తుంది మీకు. నా వెళ్ళి మీకు లైట్ హౌస్ చూపిస్తా. కాలేజ్ అంటే ఇది చూడండి ఎలాగ ఉందో, సౌత్ ల్యాండ్స్ కాలేజ్. ఓల్డ్ స్టైల్లో భలే ఉంది కదా. ఈ దారిలో వెళ్తుంటే ఇక్కడ డ్రింక్ తీసుకున్నా 120 రూపాయలు, అంటే పర్వాలేదు. మనకి వెళ్ళాలి అన్ని ప్లేసుల్లో 150, 200 తీసుకున్నారు. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఇక్కడ 120 తీసుకున్నాడు, పర్లేదు. ఇదండి, ఇది ఒక చర్చ్, మెథోడిస్ట్ చర్చ్ అంట. లోపలికి ఇక్కడ వెళ్ళడానికి లేదు, క్లోజ్ చేస్తుంది. ఇదిగోండి రౌండ్ అవుట్ సైడ్. ఓకే, కేఎల్ ఫ్యాషన్స్ జ్యువెలరీ. ఓల్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ బాగున్నాయి. నెమలు చూసారా, పైన ఇక్కడి నుంచి ఉంది అలాగా
ఒరిజినల్ బొమ్మ అనుకున్నా సడన్గా చూసి, ఒరిజినల్ పికాకే. ఐస్ క్రీమ్ అనుకుంటా. ఇక్కడ రోడ్ మీద మ్యూజిక్. బీచ్ పక్కన నడుచుకుంటూ పోదాం. ఇంక ఈ బీచ్ పక్కన చూడండి చక్కగా స్నానాలు చేస్తున్నారు. ఓ ఇది ఎక్కడ సెటిల్ అయిపోయారు, ఇప్పేసుకొని సాపుకొని పడుకున్నారు. అబ్బా మా జీవితం. భలే ఉందబ్బా బీచ్. ఈ బీచ్ మొత్తం ఇసుక లేదు, ఇది చూడండి రాళ్ళు ఉన్నాయి. ఓ ఇక్కడ స్నానాలు చేస్తున్నారు చక్కగా. ఓ కుక్క కూడా స్నానం చేస్తుంది. అబ్బా ఫుల్గా చక్కగా స్నానాలు చేసి అందరూ పక్కనే పడుకొని చిల్లు అవుతున్నారు. భలే ఉంది. శాండ్ లేదు, కింద అంతా రాయిల్లో ఉంది. కొంచెం బాగుంది డిఫరెంట్గా. ఇంకెక్కడి నుంచి ఇంకా చూడాలని చాలా ఉంటాయి, అన్నీ చూసుకుంటే వెళ్ళిపోదాం. బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చాం. చూడండి ఇక్కడ బాబా భలే ఉందబ్బా లొకేషను. ఇదే లైట్ హౌస్. లైట్ హౌస్ దగ్గరికి వచ్చాం మనం. పైకి ఏమి అలో ఏం లేదనుకుంటా, కొన్ని చోట్ల పైకి కూడా అలో చేస్తారు, ఇక్కడ ఏమి లేనట్టుంది. జస్ట్ కింద నుంచి చూడడమే, ఎదురుగా బీచ్ వ్యూ అంతే. ఓల్డ్ మోడల్లో చాలా చాలా బాగుందబ్బా ఇది. అసలు చూడండి రోడ్డు ఎలా ఉంది, అసలు భలే ఉంది కదా. అసలు ఇవన్నీ ఫిషింగ్ బోట్లు అబ్బా. అదిగో చేపల వాసన మొత్తం ఇదంతా. అసలు పక్కనే రోడ్డు, ఆ పక్కన అంతా పార్క్. అదంతా బీచ్ పక్కన కూర్చుని పార్క్ ఏర్పాటు చేశారు. వెళ్దామని ఊరిని ఒక అడిగేసా లోపలికి. బెంచులన్నీ ఫుల్, ఒకదాని మీద ఒకడో. ఎలాగొన్నారంటే అమ్మ వీళ్ళకి ప్లేస్లు ఎక్కడ దొరకలేదేమో. బెంచుకోగలు అసలు డౌటే లేదు, బెంచుకోగలు ఉన్నారు. మామూలుగా కూర్చొని మాట్లాడుకునే పర్లా, ఒళ్ళో ఆడి ఒళ్ళో అది కూర్చొని ఇంక పత్తి వ్యాపారాలు మొదలెట్టేశారు ఇక్కడ. ఏం వెళ్తాను ఇంకా లోపలికి, పాప వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి వచ్చేసాను నేను. సరిపోయారా బాబు, బీచ్లు ఇలా ఉపయోగపడుతున్నట్టున్నాయి వీళ్ళకి. ఓరి అమ్మ జీవితం. మొత్తం ఫిష్లే అబ్బా. ఇదంతా ఫిష్ మార్కెటే. పొద్దున్నే వస్తే బోల్డ్ ఫిష్లు చాలా తక్కువ రేటు దొరుకుతాయి ఇక్కడ గాలిలో. అది మరి ఈ బోటు బాగుందబ్బా, భలే ఉంది చూడండి. దీనికి పక్కన మళ్ళీ అదేంటో మరి చిన్నది దానికే కట్టారు. మరి అది నాకు అర్థం కాలంటే సముద్రం వెళ్ళినప్పుడు ఏమైనా దాన్ని కూడా తీసుకెళ్తారేమో, నాకు తెలీదు, నాకే అర్థం కాలేదు. కానీ బోటు మాత్రం భలే ఉంది. ఇది ఫిషింగ్ బోట్స్ ఇలా ఉంటాయి చూడండి, భలే ఉంది కదా. మనకు వైజాగ్లో కూడా ఉంటాయి హార్బర్లు ఎక్కడైనా సరే. నేను హార్బర్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఇక్కడ చూస్తున్నా కాబట్టి నాకు అలా అనిపించింది అంతే. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. శ్రీలంకలో పెట్రోల్ ధర ఎంత ఉందో తెలుసుకుందాం రండి ఒకసారి చూద్దాం. శ్రీలంకలో పెట్రోల్ ధర 311 రూపాయలు ఉంది లీటరు. అంటే 100 రూపాయలు కూడా లేదు, కొంచెం తక్కువే ఉంది. మనకే ఎక్కువ ఉంది. ఇంకా
ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా, చేసుకోండి రా, ప్లీజ్ రా. కొంచెం గట్టిగా లైక్ కొట్టి కామెంట్ చేయండి ఏదో ఒకటి. నిజంగా ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ శ్రీలంక అమ్మాయిలు బాగున్నారు మావా. ఇందులో పెద్ద ఏం లేదు, మనోళ్ళు బాగోరని కాదు రే, మనోళ్ళు సూపర్ ఉంటారు అనుకో, వీళ్ళు కూడా బాగున్నారని చెప్తున్నా అంతే. ఇదిగోండి గాలే ఇంటర్నేషనల్ స్టేడియంకి గేట్ నెంబర్ 5 ఇది, గాలే క్రికెట్ క్లబ్. ఇదే అబ్బాయి ఎంట్రన్స్. మనం స్టేడియం లోపలికి వెళ్తున్నాం. వావ్, క్రికెటర్స్ అందరు ఇక్కడే కూర్చుంటారు మ్యాచ్ ఆడేటప్పుడు. వావ్, సూపర్ బాబా మామ. ఇప్పుడు నేను గాలే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఉన్నాను. చూడండి, ఇక్కడ మన ఇండియా శ్రీలంక మ్యాచెస్ చాలా జరిగినాయి. చాలా బాగుందబ్బా గ్రౌండ్. 6 o'clockకి లోపలికి విజిటర్స్కి అయితే క్లోజ్ అంట. జస్ట్ 6 ఇప్పుడే దాటిపోయింది, 6:05 అలా ఉంది. కొంచెం పర్మిషన్ అడిగా, బాయ్ ఇండియా నుంచి వచ్చాను ప్లీజ్ పంపించండి అంటే పంపించారు. మీకు క్రికెట్ ఇక్కడ మ్యాచెస్ ఆడుతున్నప్పుడు బ్యాక్ సైడ్ మీకు ఫోర్ట్ కనిపిస్తుంది, అదిగోండి అదే ఫోర్టు. ఇదిగోండి స్కోరింగ్ చేస్తారు కదా, స్కోరింగ్ జరుపుతూ ఉంటారు. బ్యాట్స్మెన్, వికెట్స్, రన్స్, టోటల్ స్కోర్ మొత్తం. ఇదిగోండి ఇక్కడే అది మహీంద్ర రాజపక్స పెవిలియన్ అండి. అది ఒక సైడు టింగ్ 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 టింగ్, ఇంకో సైడు ఫోర్త్ ఎండ్. అటువైపు నుంచి బౌలింగ్, ఇటువైపు నుంచి బౌలింగ్ ఓవర్ చేంజ్ అవుతుంది కదా. ఒక సైడ్ ఏమో అదిగోండి మహీంద్ర రాజపక్స పెవిలియన్ కనిపిస్తుంది, ఇంకొక సైడ్ ఏమో ఈ ఫోర్ట్ కనిపిస్తుంది. ఇది ఇక్కడ చూసారా క్రికెటర్స్ అందరూ కూర్చొని బ్యాటింగ్ వచ్చేది, అదంతా ఇక్కడే. అబ్బా భలే ఉంది గ్రౌండ్. ఇక్కడ శ్రీలంక ప్లేయర్స్ ఫొటోస్ అయితే పెట్టారు, వాళ్ళ సైన్ చేసినవి కూడా కొన్ని ఉన్నాయి అబ్బా. ఓకే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.